ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా డెంగ్యూ జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఇప్పటి వరకు 550కి పైగా కేసులు నమోదయ్యాయి. ప్రతిరోజు 10 నుంచి 15 కేసులు కొత్తగా నమోదవుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్లేట్లెట్ కౌంట్ మిషన్ పాడైపోవడంతో పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారు. పల్లెలు, పట్టణాల్లో పారిశుద్ధ్యం లోపించి దోమలు వ్యాపించి రోగాల బారిన పడుతున్నామంటున్నారు ఖమ్మం ప్రజలు. ఖమ్మం జిల్లాలో డెంగ్యూ కేసులపై మరింత సమాచారం ఖదీర్ అందిస్తారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా డెంగ్యూ కేసులు అదేవిధంగా మలేరియా వైరల్ ఫీవర్స్ అన్ని కూడా ఎక్కువగా విజృంభించడం కారణంగా స్థానికంగా ఉన్న ప్రజానికం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంది. ప్రజల్లో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు హాస్పిటల్ బాట పట్టాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. అదేవిధంగా గ్రామాలు, అదేవిధంగా బస్తీలు, పట్టణాలు, పల్లె అనే తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు ఈరోజు ఎక్కువగా హాస్పిటల్ పాలవుతున్న పరిస్థితి ఉంది. విష జ్వరాలతో పాటు డెంగ్యూ ఫీవర్స్ కూడా ఎక్కువగా వ్యాపిస్తుండటంతో ప్రజలందరూ కూడా అప్రమత్తమై ఇటు ప్రభుత్వ హాస్పిటల్లో అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్లో బారులు తీరి క్యూ లైన్లో ఉండి టెస్టులు చేయించుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక్కొక్కళ్ళకు దాదాపుగా వారం నుంచి 10 రోజుల వరకు జ్వర బారిన పడి వాళ్ళందరూ ఇబ్బందులను ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు మనం చూడొచ్చు, ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రతిరోజు ఒక్కొక్క పేషెంట్ వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చి అడ్మిట్ అవుతున్నారు. ఎవరైనా ఆర్థిక బలం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్న పరిస్థితి ఉంది. ప్రతిరోజు ఖచ్చితంగా 10 నుంచి 14 కేసుల వరకు నమోదవుతున్నట్టుగా అధికారిక లెక్కలు చెప్తా ఉన్నాయి. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే జనవరి నుంచి ఇప్పటి వరకు 405 కేసులు నమోదైనట్టుగా ఖమ్మం జిల్లాలోనే కేవలం తెలుస్తూ ఉంది. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా 150 కేసులు నమోదైనట్టుగా అధికారిక అంచనాలు తెలుపుతా ఉన్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం చూస్తే ప్రతి ఒక్కళ్ళకు ఈరోజు వైద్య సదుపాయాలు అందించడం కోసం వైద్య సిబ్బంది ప్రతి చోట కూడా క్యాంపులు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి ప్లేట్లెట్స్ ఎక్కువగా పడిపోతూ ఉన్నాయి. దాని ద్వారానే ఎక్కువగా మృత్యువాత కూడా పడే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. దాంతోపాటుగా ఇటు ప్లేట్లెట్ల సదుపాయం కూడా అన్ని చోట్ల కల్పించారు. దాంతోపాటుగా ఇప్పుడు డెంగ్యూకి సంబంధించి చూసుకున్నట్లయితే ఒక్కొక్క చోట 10 నుంచి 15 కేసులు నమోదవుతున్నాయి. అది ఖమ్మం జిల్లాలో చూసుకున్నట్లయితే ఎక్కువగా తిరుమలపాలెం మండలం, అదేవిధంగా నేలకొండపల్లి మండలం, దాంతోపాటుగా ఇటు మంచుకొండతో పాటు ప్రస్తుతం అనేక గ్రామాల్లో డెంగ్యూ కేసులనే ఎక్కువగా నమోదవుతూ ఉన్నాయి. ప్రస్తుతం మనం ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాం. అనేక మంది చికిత్స పొందుతూ ఉన్నారు. కొంతమందిని ట్రీట్మెంట్ అనంతరం డిశ్చార్జ్ చేస్తున్నారు. దాని తర్వాత ఎవరైతే ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తున్నారో వాళ్లకు మెరుగైన చికిత్స అందించాలి అని అనుకుంటే ఒకవేళ వాళ్ళని హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు తరలిస్తున్నారు. అయితే ప్రస్తుతం మనం కొంత మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం పేరు నీ పేరు? ఎప్పుడు వచ్చావు? రమేష్ నా పేరు. 3 రోజులు అయింది వచ్చి. జ్వరం వచ్చి 3-4 రోజులు అయింది. అంతకుముందు ఒక 2-3 రోజులు అయింది. ఇక్కడికి వచ్చి టెస్ట్ చేసి డెంగ్యూ వచ్చిందని ఇక్కడ చేర్చారు. మీ పరిసర ప్రాంతాలు ఎట్లున్నాయి? అక్కడ మంచిగానే ఉంటుంది. మేము పైన ఉంటాం, అపార్ట్మెంట్లో పైన. చూడొచ్చు, అనేక మంది పేషెంట్స్, యువకులు, అదేవిధంగా వృద్ధులు, ఇట్లా వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కళ్ళు జ్వరాల బారిన పడుతూ ఉన్నారు. కనీసం లేవలేని పరిస్థితుల్లో ఉన్నారు. దీంతో పాటుగా ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే ఇలాంటి సౌకర్యం అందిస్తున్నారు, కానీ అదే ప్రైవేట్ హాస్పిటల్లో అయితే ఫీజుల దోపిడీ, అదేవిధంగా ఇక్కడ డెంగ్యూకి సంబంధించిన టెస్టుల్లో కూడా ఎక్కువగా మోసం జరుగుతుందని చెప్పేసి అనేక మంది ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ఏంటి, జ్వరం వచ్చిందని? జ్వరం అండి, 5 రోజులు అవుతుంది. చేస్తారు, మిషన్ పనిచేయట్లేదు అంటారండి. కణాలు తగ్గి చూపించేది అది పనిచేయట్లేదని చెప్పారు ఆ డాక్టర్ గారు. ఎక్కడంటే బయట చేయించుకుంటారు ఆయన అంటారు. ఏదైతే ప్లేట్లెట్ కౌంటింగ్ మిషన్ ఏదైతే ఉంటుందో ఆ మిషన్ పనిచేయట్లేదు అని చెప్పేసి డాక్టర్లు చెప్తున్నారు. దాని కారణంగా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పేసి డాక్టర్లు సూచించడం చాలా గమనార్హంగా ఉంది. అయితే ఒకవైపు ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులు వైద్యానికి అని చెప్పేసి ఖర్చు పెడుతుంది, కానీ ఇక్కడ వైద్యులు వాటిని రిపేర్ చేయించకుండా, ఉన్నతాధికారులకు ఎటు సమాచారం అందించకుండా, వాటిని రిపేర్ చేయించకుండా సామాన్యుడిపైన భారం మోపి ఇటు ప్రభుత్వానికి అపవాదు తీసుకొచ్చే విధంగా అధికారులు ఉంటున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే దీన్ని బట్టి అధికారుల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ప్రస్తుతానికి చూస్తే ఇప్పుడు వివిధ జిల్లాల నుంచి, అంటే పక్కన ఏదైతే జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు, పనుల నిమిత్తం వచ్చిన వాళ్ళు కూడా ఎక్కడైతే పనులు చేస్తూ ఉన్నారో అక్కడ కూడా వాళ్ళు జ్వరాల బారిన పడుతున్నారు. దాని కారణంగానే పేషెంట్లు రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నారు. జిల్లా మొత్తంలో ఎక్కడ చూసినా కానీ పారిశుద్ధ్య లోపం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అటు గ్రామ పంచాయతీ అధికారులు కానివ్వండి, ఒకవేళ గ్రామాల్లో ఇప్పుడు సర్పంచ్ లేకపోవటం వల్ల అక్కడ గ్రామాల్లో బాగా పారిశుద్ధ్యం అనేది లోపించింది. దాదాపుగా పట్టణ ప్రాంతాల్లో, అదేవిధంగా నగరంలో కూడా
ఎక్కువగా పారిశుద్ధ్య లోపం అనేది కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికి జిల్లా మొత్తం కూడా హై అలర్ట్ లాంటిది కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఒకవైపు ఖమ్మం జిల్లాలో ఇంతవరకు 405 కేసులు నమోదైనట్టుగా అధికారిక లెక్కలు చెప్తున్నాయి. అది కేవలం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న లెక్కలు మాత్రమే. అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్లో అయితే కనీసం ఇసుకేస్తరాలనంత జనం కనిపిస్తూ ఉన్నారు. దాంతోపాటుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ కావడంతో వర్షాలు కురిసి అక్కడ కొంత బురద వాతావరణం కూడా అక్కడ ఉండటంతో అక్కడ బురదలో నుంచి వచ్చిన లార్వాల ద్వారా ఎక్కువగా అప్పుడు ప్రస్తుతం అక్కడ కూడా దోమల వ్యాప్తి ఎక్కువ కనిపిస్తూ ఉంది. దాని కారణంగా అనేక మంది మృత్యువాత పడుతున్నారు. ఎందుకు అకస్మాత్తుగా మరణిస్తున్నారు అనేది ఇంకా ఎవరు తెలియలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. అనేక మంది సీరియస్ అవుతూ ఉన్నారు. అనేక మంది హైదరాబాద్ కూడా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనిపైన కట్టడి చేయాల్సిన అధికారులు మాత్రం ఏమాత్రం పట్టించుకోకుండా అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళు కేవలం ఏదో వైద్య శాఖకు ఏదో ఆదేశాలు జారీ చేశామనే విధంగా పనిచేస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఎటువంటి పని నిర్వహించకుండా సామాన్యుడిపైన భారం మోపే విధంగా అధికారులు ఉన్నారని చెప్పేసి చాలా స్పష్టంగా ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి. ఇది మొత్తంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా డెంగ్యూకి సంబంధించిన అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో ఖదీర్, V6 న్యూస్, ఖమ్మం.